హలో ఆల్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. ఏంటా చాలా హుషారుగా వెల్కమ్ చెప్పేది గాయత్రి, చాలా డల్గా చెప్తుంది అని అనుకుంటున్నారా? ఏంటంటే నాకు ఒక పెద్ద సమస్య వచ్చిందండి. ఆ సమస్య నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది ఆడవాళ్ళు ఫేస్ చేసేదే. మనని ఇప్పుడు ఏదన్నా ఈవెంట్కో ఫంక్షన్కో ఇన్వైట్ చేశారనుకోండి, వాటికి వెళ్ళడం ఇంట్రెస్ట్, ఈవెంట్కి అటెండ్ అవ్వడం బాగుంటుంది. కాకపోతే అక్కడ వచ్చిన చిక్కు ప్రశ్న ఏంటంటే మనం ఏ డ్రెస్ తీసుకెళ్ళాలా అనేదే. సో ఇప్పుడు నాకు వచ్చిన సమస్య కూడా అలాంటిదే అన్నమాట. మామూలుగా ఒక్కదానికి సెలెక్ట్ చేసుకోవడం అంటేనే మనకి చాలా పెద్ద గగనం కదండి. అలాంటిది నాకు ఈ వీకెండ్ 4 ఫంక్షన్లు వచ్చినాయి అనమాట. సో నేను 4 ఫంక్షన్లకి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత పెద్ద సమస్య వచ్చిందో నాకు, అంతే కదా. అండ్ ఇంకోటి, దానికి తోడు మనం లావ్ అవుతాం, సన్నబడతాం. సో ఏంటంటే ఆ డ్రెస్ మనకి పడుతుందా పట్టదా అనేది ఇంకొక సమస్య. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు అది టైట్ అవుతుంది. కొన్నిసార్లు అదేలేండి, ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, కొన్నిసార్లు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది చాలా రేర్ అనుకోండి. జస్ట్ ఏంటంటే తృప్తి అంటారు చూడండి, ఆ తృప్తి కోసం చెప్తున్నాను లూజ్ అవ్వటం అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఆ 4 పార్టీలు, ఒకటి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాపది అన్నప్రసన్న, రెండోది వచ్చేసి నైబర్ వాళ్ళ పాపది భోగిపళ్ళు పోస్తున్నారనమాట. ఇంకొక ఫంక్షన్ వచ్చేసి మా కమ్యూనిటీలోనే తెలిసిన వాళ్ళది పాపది హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. అది వచ్చేసి 2 ఫంక్షన్లు, ముందు రోజు ఒకటి చేస్తున్నారు, నెక్స్ట్ డే ఇంకోటి చేస్తున్నారు. సో వీటన్నిటికీ నేను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏమనిపించిందంటే నాకు ఈ డ్రెస్సెస్ నీరసంగా సెలెక్ట్ చేసుకోవడం కన్నా అదే వీడియో తీసుకుంటూ చేశాను అనుకోండి, చాలా హుషారుగా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి వీడియో క్యాప్చర్ చేశాను. దాంతోపాటు నా దగ్గర ఉన్న ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్, లాంగ్ డ్రెస్సెస్ కూడా చూపించేసేయచ్చు కదా నా కలెక్షన్ అని చెప్పి అనిపించింది. అందుకని చెప్పి ఇంకా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఫంక్షన్కి రెడీ అయ్యి వెళ్ళే ముందు నేను వీడియో క్లిప్స్ తీసుకొని ఆ ఫంక్షన్కి ఎలా రెడీ అయ్యాను అనేది కూడా నేను ఈ వీడియో ఎండ్లో ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను. సో మీరు వీడియో ఎండ్ దాకా చూసి నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సెస్ ఆ ఫంక్షన్కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకున్నానా లేదా, అండ్ ఇంకా నా కలెక్షన్లో నుంచి ఏ డ్రెస్సెస్ మీకు బాగా నచ్చాయో కామెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తక్షణమే క్లోజెట్లోకి వెళ్ళి ఉన్న డ్రెస్సెస్ అన్నీ తీసుకొచ్చి సెలెక్ట్ చేసేద్దాం. లెట్స్ గో టు ద క్లోజెట్. క్లోజెట్లోకి వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నీ తీసుకొని వెళ్ళి 1 by 1 చూస్తూ సెలెక్ట్ చేసుకుందాం. డ్రెస్సెస్ అన్నీ తీసుకొచ్చేసాము. సో ఇంకా 1 by 1 ఓపెన్ చేసేసి చూసేద్దాం. ఈ డ్రెస్సెస్ అన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే మంచిగా రెడీ అవ్వబుద్ధి అవుతుంది. సో నేను రెడీ అయ్యి డ్రెస్సెస్ అన్నీ చూపిస్తా. రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకున్నాను కదా, ఈ డ్రెస్తో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఆలియా కట్ మోడల్, అప్పట్లో బాగా ట్రెండ్ అయింది కదా. సో నేను ఈ ఇయర్ స్టార్టింగ్లో ఇండియా వెళ్ళినప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పర్చేస్ చేశాను అనమాట. సో ఈ క్లాత్ అదంతా చాలా బాగుంది. మీరు చూస్తే ఇట్లా లిటిల్ డిజైన్ వచ్చి, ఇంకా చున్నీ ఏమో ఇట్లా వచ్చిందనమాట. ఈ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్. సో ఇంకా చూడగానే తీసేసుకున్నాను. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ అనమాట. సో మోస్ట్లీ డ్రెస్సెస్ అన్ని నేను ఇలా పెట్టుకునే చూపిస్తాను. ఇవి ఆల్రెడీ వేసుకున్న పిక్చర్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. అండ్ దెన్ నేను ఈవెంట్ కి సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్న డ్రెస్సెస్ కొన్ని వేసుకొని చూపిస్తాను. ఇది వచ్చేసి నాకు 2020 బర్త్డేకి మా అక్క పంపించింది అనమాట. నా ఎవ్రీ బర్త్డేకి మా అక్క డ్రెస్ సెండ్ చేస్తుంది, ఆ డ్రెస్ కోసం వెయిట్ చేస్తాను అనమాట నేను. సో ఇది మంచి కనకాంబరం కలర్, అంటే డార్క్ కనకాంబరం కలర్ అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్, చున్నీ ఏమో నెట్టెడ్ వచ్చింది, ఇట్లాగా నెట్ మీద జస్ట్ ఇట్లా కుందన్స్ లాగా అట్లా వచ్చి నెట్టెడ్. అండ్ దెన్ ఇది వచ్చేసేమో బాటమ్ రెగ్యులర్ గా నార్మల్ గానే, లైక్ మనకి చుడీ ప్యాంట్ వస్తే ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది అనమాట కింద, అంతే. ఇంకా దగ్గరికి చూపిస్తే మీకు ఇక్కడ ఇట్లా నెట్ మీద చిన్న వర్క్ టైప్ లో వచ్చింది. అండ్ దెన్ చున్నీకేమో ఇట్లా కుందన్స్ లాగా ఉన్నాయన్నమాట నెట్ పైన. ఈ డ్రెస్ కూడా ఏంటంటే మేమేం కుట్టించలేదు, ఇట్లా షాప్ లో పర్చేస్ చేసిందే. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ 2 పెట్టాను అనమాట ఇందులో. ఇది వెస్ట్రన్ వేర్. సో ఏంటంటే ఇందులో ఉంది కదా, చూపించేస్తాను. హవాయి వ్లాగ్ చూసుంటే కనుక అందులో మీరు చూసే ఉంటారు ఈ డ్రెస్. సో అప్పుడు వేసుకున్నాను. ఇది వచ్చేసి ఓవర్ కోట్, ఇది డిటాచబుల్ ఓవర్ కోట్. ఇది జస్ట్ దీనికి బాటమ్ అట్లా ఏమి ఇవ్వలేదు, అండ్ దుపట్టా కూడా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇట్లా అనమాట. ఇది స్లీవ్లెస్, లోపల ఇట్లా ఉంది. అండ్ దెన్ దీనికి ఇట్లా అటాచ్డ్ గా ఇలా ఇచ్చారనమాట. ఈ డ్రెస్సెస్ వచ్చేసి CMR లో పర్చేస్ చేశాను అనమాట. ఈ డ్రెస్ 2017 లోది. అప్పుడు ఇక్కడ మా కజిన్ మ్యారేజ్ అనమాట. తన దాంట్లో ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసం అని చెప్పి లెహంగా టైపు, లైక్ ఏదో ఇస్తే ఏదో కుట్టాడులేండి డిఫరెంట్ గా.
ఒకలాగా అనుకుంటే ఒకలాగా వచ్చింది. సో ఇట్లా ఇట్లా టాప్ ఏంటంటే ఇట్లా కట్స్ వచ్చి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించాము. అప్పుడు మా వదిన స్టిచ్ చేయించింది అనమాట. సో ఇది వచ్చేసి ఇలా బాటమ్ అండ్ దెన్ చున్నీ ఇలా దుపట్టా టైప్. ఇంక ఇది ఓనీ టైప్లో పెట్టుకోవచ్చు. ఇంక ఇది లెహెంగా లాగా అని అనమాట, లైక్ ఓనీ లాగా కాదు. సో ఇంకా అలా వేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి షరారా మోడల్ అనమాట. ఇది టాప్, ఇది ఇట్లా వచ్చింది అండ్ దెన్ ఇక్కడ దాకా కట్స్ ఉన్నాయన్నమాట. ఈ కట్స్లో నుంచి ఇలా థ్రెడ్స్ వచ్చినాయి. సో దీనికి వచ్చేసి చున్నీ ఇలా బాందిని టైప్ చున్నీ ఇచ్చారు. బాగుందనమాట కలర్ కాంబినేషన్, నాకు చూడగానే బాగా నచ్చింది. అండ్ దెన్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసేసి బాటమ్ ఇట్లా ఇచ్చారనమాట. సో బాటమ్ కూడా క్రష్డ్ క్లాత్ లాగా అట్లా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి 2023 బర్త్డే కి మా సిస్టర్ పంపించింది. ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించింది అనమాట, లాంగ్ ఫ్రాక్. సో నెక్ ఇట్లా వచ్చేలాగా ఇట్లా అండ్ దెన్ బ్యాక్ ఇలా వచ్చేలాగా అండ్ దెన్ ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేలాగా స్టిచ్ చేయించింది. సో దీని మీదకి ఇట్లా తీసుకుంది అనమాట దుపట్టా. ఇక్కడ అంచులో ఫ్లవర్స్ లో వైలెట్ ఉందనమాట, అలా తీసుకుంది. అంటే ఇట్స్ లైక్ కాంట్రాస్ట్ లాగా అనిపించింది అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇది వచ్చేసి క్రాప్ టాప్ లెహెంగా ఉంటుంది కదా, అట్లా టైప్ అనమాట. హ్యాండ్స్ ఏమో రఫల్స్ వచ్చినాయి ఇట్లాగా అండ్ దెన్ బ్యాక్ నెక్ ఇట్లా అనమాట. ఇది వచ్చేసి నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో నుంచి రిఫరెన్స్ పిక్ తీసుకున్నాను అనమాట. మా ఇంకొక వదిన బొటిక్ ఉంది, సో ఆ వదిన ఇది చేపించింది అనమాట, ఇలా స్టిచ్ చేపించింది. ఇది వచ్చేసి నా 2022 బర్త్డే డ్రెస్. ఇది కూడా లాంగ్ డ్రెస్ టైప్, నెట్టెడ్ డ్రెస్ అనమాట. నెట్టెడ్ డ్రెస్ అంటే మీకు అర్థమై ఉంటది కదా, ఇది పాతకాలం ఎప్పుడుతోని. ఇది నాకు గుర్తున్నంత వరకు 2017 ఆర్ 2016 బర్త్డేకి అనమాట. యుఎస్ లోనే కొనుక్కున్నాను, అక్కడ ఒక బొటిక్ ఉంటే అక్కడ పర్చేస్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. మాకి ఇట్లా ఈ దుపట్టా క్లాత్ కొనిందనమాట. ఈ దుపట్టా కోసం అని చెప్పి ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా వర్క్ చేయించి ఇట్లా పెట్టించింది అనమాట హ్యాండ్స్. అండ్ దెన్ ఇక్కడ కూడా ఫిల్స్ చూడండి ఇట్లాగా. సో కేవలం చున్నీ కోసం ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇదంతా కుట్టించింది అనమాట. ఇంకేంటంటే నా మ్యారేజ్ అప్పుడు పసుపు కొడతాం కదా, పసుపు కొట్టే రోజు ఈవెంట్ రోజు నేను ఇది వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగా స్టైల్. సో బేసిక్ గా ఏంటంటే దీని టాప్ అది కాదనమాట. దీని టాప్ యాక్చువల్లీ ఇలా అనమాట. ఇది నా ఫ్రెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. 2018 బర్త్డేకి జేసీ పెనీలో ఆర్డర్ పెట్టింది. సో ఆ డ్రెస్ ఇది. దీనికి నార్మల్ గా ఏంటంటే తను ఒకసారి బ్లాక్ ది కుట్టించుకుంటుంటే నాకు కూడా జస్ట్ స్టిచ్ చేయించింది అనమాట. సో అప్పుడు ఈ కలర్ స్టిచ్ చేయించింది. సో బ్లౌజ్ బాగుంటుంది కదా దేని మీదకైనా అని. సో దీనికి ఏంటంటే దీనికి పైరప్ చేసి వేసుకున్నాను అనమాట 1 or 2 times. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఇలా లాంగ్ ఫ్రాక్. అందరినీ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవి నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు కొంచెం ఫ్యాషన్ గా నడుస్తున్నాయి కదా అని చెప్పి కొనుక్కొచ్చుకున్నాను. సో దీనికి బాటమ్ అయితే ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఇట్లా దుపట్టా అయితే ఇచ్చారు. నాకైతే ఇది దుపట్టా దీనిదంటే నమ్మబుద్ధి కాదు, బట్ ఇచ్చారనమాట ఇట్లా. సో ఇక్కడ మీరు చూస్తే దగ్గరికి ఇట్లా ఉండి ఇక్కడ బెల్ట్ లాగా వర్క్ లాగా ఉంది. సో చాలా బాగుంది. ఇది కలర్స్ నాకు అట్లా ఫ్లోరల్ నచ్చి తీసుకున్నాను. నాకు యాక్చువల్ గా ఫ్లోరల్ బాగా నచ్చుతుంది. ఇది కూడా ఫ్లోరలే అనుకోండి. ఇది కూడా ఏంటంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోనే పర్చేస్ చేసాం అనమాట. సో ఇది వచ్చేసి హాఫ్ శారీ అనమాట. మీరు మా కమ్యూనిటీ దివాళీ ఈవెంట్ లో చూసుంటారు. ఇది వచ్చేసి 2024 బర్త్డే డ్రెస్ అనమాట. మా అక్క ఫ్యాబ్రిక్ తీసుకొని హాఫ్ శారీ కుట్టించింది. సో ఇది ఇట్లాగా అండ్ దెన్ దీనికి కాంట్రాస్ట్ కలర్ లాగా తీసుకొని దీన్ని ఓణీగా పైరప్ చేసింది అనమాట. ఇంకా బ్లౌజ్ వచ్చేసి బుట్ట చేతులు వచ్చినాయి అనమాట. బుట్ట చేతులు పెట్టించింది. అండ్ దెన్ ఫ్రంట్ నెక్ ఇట్లాగా అండ్ దెన్ బ్యాక్ నెక్ నార్మల్ గానే స్క్వేర్ అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అనదర్ లాంగ్ గౌన్. ఇది వచ్చేసి ఏంటంటే మా వదిన బొటిక్ అని చెప్పాను కదా, ఆవిడే స్టిచ్ చేయించారు ఇందాక బర్త్డే డ్రెస్ తో పాటు. ఆ ఇయర్ నేను ఇండియా వెళ్ళాను అనమాట. అక్క మెటర్నిటీ షూట్ కి అక్క డ్రెస్ కుట్టించుకుంటుంటే అక్కతో పాటు నేను కూడా పిక్చర్స్ దిగుదాంలే అని చెప్పి ఇది కుట్టించుకున్నాను. ఇది దీనికి పైన ఇట్లా నెట్ అనమాట. లోపల ఈ క్లాత్ ఏమో చాలా సాఫ్ట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ నేమ్ నాకు తెలీదు. సో ఇది కూడా ఏంటంటే రిఫరెన్స్ పిక్ ఇన్స్టాగ్రామ్ లో తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. అనదర్ క్రాప్ టాప్ లెహెంగా, కాకపోతే ఏంటంటే దీనికి దుపట్టా వచ్చింది. సో ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పర్చేస్ చేశాను అనమాట. ఫ్రంట్ ఇలా ఉంటుంది, బ్యాక్ ఇలా థ్రెడ్స్ వస్తాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఇది నాకు కొంచెం టైట్ అయ్యింది. సో ఏంటంటే ఇది ఇప్పటిదాకా వేసుకోలేదు. అండ్ దెన్ బాటమ్ వచ్చేసి అండ్ దెన్ దీనికి ఇట్లా డాజల్స్ కూడా వచ్చాయి. బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. లైక్ పెట్టిన ప్రైస్ కి డీసెంట్ ఎనఫ్ అనిపించింది అప్పుడు. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ప్రైస్ అయితే గుర్తులేదు. దీనికి ఏంటంటే ఏదైనా డిఫరెంట్ టాప్ మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ అది పట్టట్లేదు కదా. ఏ కలర్ టాప్ అయితే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది మీకు, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అనదర్ లాంగ్ గౌన్. ఇట్లా
ఇది కూడా ఏంటంటే ఇది బుట్ట చేతులు వచ్చాయి, ఇక్కడ ఇట్లా అంతా వచ్చింది అనమాట సీక్వెన్స్ వర్క్ టైప్ లో. బేసిక్ గా ఏంటంటే దీన్ని మా అక్క ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించింది. సో చాలా బాగుంది. నెక్ ఇట్లా వచ్చింది అనమాట, బ్యాక్ ఫ్రంట్ ఏమో నెక్ ఇట్లాగా. అనదర్ లాంగ్ గౌన్. యా ఫ్యాబ్రిక్ అందరికి అర్థమైపోయి ఉంటది కదా, యా నారాయణపేట పట్టు. అప్పట్లో బాగా నడిచాయి కదా ఇవి. ఇంకా ఆ టైంలో ఏంటంటే మా అక్క తనకి నాకు వాళ్ళ డాటర్ కి స్టిచ్ చేయించింది. బ్యాక్ ఇట్లా జిప్ వచ్చి ఇంక ఇట్లా థ్రెడ్స్ రౌండ్ నెక్ వచ్చేలాగా, అండ్ దెన్ ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ బట్ ఇట్లా వచ్చేలాగా పెట్టించుకున్నాం అనమాట. నాకు మా అక్క వాళ్ళ డాటర్ ఈ కలర్ అనమాట, అక్కదేమో గ్రీన్. సో ఇంకా అలా స్టిచ్ చేయించినప్పుడు నార్మల్ గానే ఇంకా లాంగ్ గౌన్ లాగా చేయించి తెచ్చేసుకున్నాను. బట్ ఇక్కడ ఏదైనా పార్టీస్ కి వెళ్తే చున్నీ ఉంటే బాగుండి అనిపించింది, దుపట్టా ఉంటే. సో ఇంకా అప్పుడు చెప్తే ఇంకా ఈ డ్రెస్ లేకుండానే చూసి ఇంకా కొంచెం ఆల్మోస్ట్ సెట్ అయ్యేలాగా షాప్ చేసి పంపించింది అనమాట. ఆల్మోస్ట్ సెట్ అవుతుంది, బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి షరారానే. ఈ షరారాలన్నీ నేను ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొనుక్కున్నాను అనమాట. బాగా షరారాలు ఫేమస్ అయినాయి కదా, బాగుంటున్నాయి అని చెప్పి. సో ఇది కూడా అలానే అనమాట. ఇది యాక్చువల్లీ బ్లాక్ లా కనిపిస్తుంది, ఇది కాకపోతే ఏంటంటే డార్క్ బ్లూ అనమాట ఇది. సో రాయల్ బ్లూ అంటారు కదా, అది డార్క్ అనుకోవచ్చు. సో ఇది కూడా ఏంటంటే ఇందాక దానిలాగా ఇక్కడ స్టిచ్ వచ్చి సో ఇట్లా థ్రెడ్స్ వచ్చాయన్నమాట. చూడటానికి ప్లెయిన్ గా అనిపించిన వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆ షరారాకి ప్యాంట్ డిఫరెంట్, ఈ షరారాకి ప్యాంట్ డిఫరెంట్. ఇది నార్మల్ గానే అనమాట. సో ఇలా డ్రెస్ ఫ్రంట్ ఇక్కడ ఇలా వచ్చింది అనమాట. ఇది వచ్చేసి అనదర్ లాంగ్ డ్రెస్, నెట్టెడ్ డ్రెస్. మేబీ ఇది కూడా అర్థమై ఉంటది కదా ఎప్పటితోని. యా ఇది కూడా ఒక 2016 2017 లో అలా మా వదిన, అంటే బొట్టికి వదిన చెప్పాను కదా, ఆ వదిన కాదు ఇంకొక వదిన నాకు కొని పంపించింది అనమాట అప్పుడు డ్రెస్ ఇది. సో నార్మల్ గానే ప్యాంట్ అండ్ చున్నీ నెట్టెడ్ వచ్చింది, ఇలా వస్తుంది ఫ్రంట్. నాకు తెలిసి ఇప్పుడు ఇది పట్టకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంకొక లాంగ్ డ్రెస్. ఇది కొనిందే అనమాట, ఇది కుట్టించింది అట్లా ఏం కాదు. సో ఇక్కడ చూడండి ఇట్లా వర్క్ లాగా వచ్చి బాగుంది. సో ఇది కూడా ఇక్కడ చూడటానికి ఏంటంటే లైక్ అటాచ్డ్ ఓవర్ కోట్ లాగా అనిపిస్తుంది. సో ఇది కూడా సింపుల్ దుపట్టా అండ్ దెన్ ప్యాంట్ ఇట్లా ఇచ్చారు. లాంగ్ డ్రెస్సెస్ కొన్నవన్నీ ప్యాంట్లు ఇలాగే వస్తాయి కదా, సేమ్ ఇంకా టైపే అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి హాఫ్ శారీ. ఇది నా ఎంగేజ్మెంట్ హాఫ్ శారీ అనమాట. బట్ కాకపోతే ఏంటంటే నేను అప్పుడు వేసుకోలేదు. బొటిక్ వదిన అని చెప్పాను కదా, ఆవిడే స్టిచ్ చేశారు. బట్ ఏంటంటే అది అప్పుడు సెట్ అవ్వలేదు అనమాట, దాంట్లో చాలా ఆల్టరేషన్స్ చేయాలి. ఇంకా నాకు ముందు రోజే తెచ్చారు. సో ఇంకా ఆల్టరేషన్ చేయడానికి ఛాన్స్ లేదు కదా, సో నేను ఇంకా వేరే శారీ ఉంటే కట్టేసుకున్నాను అనమాట. అది ఈ హాఫ్ శారీ స్టోరీ. ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి నేను కొనుక్కున్నాను. సో యాక్చువల్లీ శారీ ఆవిడే కొన్నారనమాట. శారీ తీసుకొని శారీలో నుంచి లెగ్ బ్లౌజ్ పీస్ తీసుకొని అలా స్టిచ్ చేయించారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్యాక్ నెక్, బ్యాక్ ఇట్లా నెక్ అనమాట, ఫ్రంట్ ఇట్లా అండ్ దెన్ వర్క్. సో హాఫ్ శారీ వచ్చేసి ఇదంతా ఇట్లా దీన్ని డై చేయించింది అనమాట, హాఫ్ అండ్ హాఫ్. ఆ కలర్ కోసం కావాలని చెప్పి డై చేయించింది. బేసిక్గా నేను ఏదర్ కింద లంగా కలర్ ఆర్ఎల్స్ జాకెట్ కలర్ అలా వేసుకుంటున్నారు. బట్ ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ అనమాట ఆ టైంలో. అందుకు నేను 2 డిఫరెంట్ కలర్స్ డై చేయించుకున్నాను. ఎక్కడో ఒకళ్ళిద్దరి దగ్గర చూసాను రిఫరెన్స్, సో మంచిగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇట్లా డై చేయించుకున్నాను. ఇది వచ్చేసి క్రాప్ టాప్ లెహంగా అని అనొచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్. సో ఇట్లా బాటమ్ వస్తుంది. అక్క వాళ్ళ బావగారు వాళ్ళు పెళ్లి టైంలో తీసుకెళ్లి నాతో షాప్ చేపిస్తే నేను ఇది కొనుక్కున్నాను. ఇది స్లీవ్లెస్ ఇట్లా వస్తుంది అనమాట. దీనికి ఏంటంటే ఇట్లా లాంగ్ కోట్ వస్తుంది అనమాట దానిపైన. అది చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ నేను నా పోస్ట్ వెడ్డింగ్ షూట్ కి యూజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే లేబుల్ అనిక సంథింగ్, నాకు గుర్తులేదు పేరు, అందులో పర్చేస్ చేశాను అనమాట. నాకు ఏమైతుందంటే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కొనుక్కుంటుంటే నాకు ప్యాంట్ ఫిట్టింగ్ సెట్ అవ్వట్లేదు అనమాట. సో కాకపోతే డ్రెస్ అయితే ఇది చాలా బాగుంటది. సో చున్నీ కూడా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. బాటమ్ నాకు ఫిట్టింగ్ సెట్ కాలేదన్నమాట స్ట్రైట్ కట్ ప్యాంట్స్. సో దీనికి కోసం బాటమ్ చూసాను, కాకపోతే అంత బాగా ఏం సెట్ అవ్వలేదు. అదే పేజ్ లో ఇది కూడా కొనుక్కున్నాను అనమాట. డ్రెస్సెస్ అయితే బాగున్నాయి చాలా, కాకపోతే నాకు ఫిట్టింగ్ సెట్ అవ్వకపోవడాన నాకు అంత బాగా సెట్ అవ్వలేదు. ఇది అండ్ దెన్ ఇది దుపట్టా లాగా. ఇవన్నీ మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఐరన్ చేయించుకొచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఐరన్ మడతలు జాగ్రత్తగా మడతేయాలి. ఇది వచ్చేసి ఇంకో డ్రెస్. దీన్ని ఏంటంటే నేను నార్మల్ గానే షాప్ లోనే పర్చేస్ చేశాను. బట్ ఇది నేను దుపట్టా చూసి పర్చేస్ చేసుకున్నాను అనమాట. నాకు దుపట్టా చాలా బాగా నచ్చింది. ఇట్లా సింపుల్ గా ఏంటంటే ఏదన్నా చిన్న ఫంక్షన్స్ కి అట్లా వేసుకెళ్ళడానికి బాగుంటుంది కదా అది. ఇది వచ్చేసి బాటమ్ ఇట్లా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా లైక్ ఆలియా కట్ మోడలే, బట్ కాకపోతే ఏంటంటే ఇట్లా కోట్ లాగా వచ్చిందనమాట.
సో ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే లాంగ్ డ్రెస్సే, చున్నీ వచ్చేసి ఇట్లా అనమాట, ఇట్లా బాటమ్ ఇట్లాగా. సో ఇంకా ఇది కూడా ఏంటంటే 2024లో ఇండియా వెళ్ళినప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పర్చేస్ చేసాం. ఇది ఒకేసారి కొన్నాం అనమాట. ఇవే అనమాట నా డ్రెస్సెస్ అన్ని చూసేసారు కదా. అండ్ దెన్ భోగి పళ్ళు అని చెప్పాను కదా, ఆ ఈవెంట్ కి ఇది వేసుకుంటాను. ఇది వచ్చేసి హాఫ్ సారీ ఈవెంట్ లో సంగీత్ అండ్ దెన్ మెహందీ ఉంది. సో ఆ టైంలో ఇది వేసుకుంటాను. ఇది వచ్చేసి నేను అన్నప్రసన్న అని చెప్పాను కదా ఈవెంట్, దానికి ఇది వేసుకుంటాను. ఇది వచ్చేసి హాఫ్ సారీ ఈవెంట్ కి వేసుకుంటాను. సో యా, ఈ డ్రెస్ అయితే పట్టింది. సో గుడ్. ఈ డ్రెస్ ఫిక్స్ చేసేసుకుందాం. యాక్చువల్లీ జ్యువెలరీ అది కూడా బాగా సెట్ అయినట్టే ఉంది. సో మోస్ట్లీ ఏంటంటే ఇంకా ఇవే జ్యువెలరీ కూడా పెట్టుకొని వెళ్ళచ్చు. మనం అనుకునే డ్రెస్సుల్లో ఇంకోటి ఇది అనమాట. సో ఇది కూడా ఫిట్ అయిపోయింది. సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫిట్ అయిపోయింది. సో ఇది కూడా ఫిక్స్. అండ్ దెన్ ఇంకోటి అనుకున్నది ఏంటంటే ఇది అనమాట. ఇది రీసెంట్గా లాస్ట్ ఇయరే కొనింది కదా, సో ఇది ఫిట్ అవుతుంది, డౌట్ లేదు. సో ఈ 4 డ్రెస్సులు సెట్ అనమాట. ఓకే, ఒక ఫంక్షన్కి ఇలా రెడీ అయిపోయాను అనమాట. అప్పుడు ట్రై చేసినప్పుడు ఇదే పెట్టుకున్నాను కదా, సెట్ అయింది అనిపించింది కదా. సో సేమ్ జ్యువెలరీయే పెట్టుకున్నాను. ఇట్లా సింపుల్గా బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. సో ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాను. ఓనీల్ ఫంక్షన్ పార్టీ ఉంటుంది కదా, దానికి ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో యాక్చువల్గా డ్రెస్సే అనుకున్నాను, బట్ ఇంకా అక్కడ అందరూ శారీ అని అంటున్నారని చెప్పి నేను కూడా శారీ డ్రైప్ చేసుకున్నాను. సింపుల్ బ్లాక్ బీడ్స్ పెట్టుకొని జస్ట్ ఇట్లా పేరప్ చేసుకున్నాను సింపుల్ లుక్ కోసం. అన్నప్రసన్న ఫంక్షన్కి ఇలా రెడీ అయిపోయాను. ఈ లాంగ్ ఫ్రాక్ అండ్ దెన్ బ్లాక్ బీడ్స్కి వచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అనమాట. అండ్ దెన్ బ్యాంగిల్స్. పాప భోగిపల్లి ఈవెంట్ కోసం ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో సింపుల్ నెక్ పీస్ పెట్టుకున్నాను, దానికి వచ్చిన ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. అండ్ దెన్ ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను. సో దిస్ ఇస్ హౌ ఐ లుక్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.